హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది ఆరివర్క్ క్రియేషన్స్. ఈరోజు డబల్ చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ డబల్ చైన్ స్టిచ్కి నార్మల్గా ఒక చైన్ అనేది వేసుకొని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, షార్ట్లో అంత క్లియర్గా లేదు. డబల్ చైన్ స్టిచ్ అంటే ముందు చైన్ స్టిచ్ లైన్ అనేది ఎట్లా వేసుకొని తెలిసే అది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఎట్లా తిప్పుకొని నీడిల్ని కంటిన్యూ చేయాలని. ఇది ఫస్ట్ నుంచి డబుల్ చైన్ అనేది ఎట్లా వేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. దీంట్లోనే ఒక 3-4 టాపిక్స్ అనేది కవర్ చేసినాను. ఫస్ట్ డబుల్ చైన్ స్టిచ్, తర్వాత షార్ప్ ఎడ్జెస్లో ఎలా వేయాలి, రౌండ్ షేప్లో ఎలా వేయాలి, తర్వాత జిగ్జాగ్ స్టిచ్ అనేది, తర్వాత డబుల్ చైన్ వేసి దానికి జిగ్జాగ్ స్టిచ్ అనేది ఎలా వేయాలి అని. కాబట్టి లాస్ట్ వరకు చూసి క్లియర్గా నేర్చుకోండి. ఇప్పుడు టర్న్ చేసి ఎట్లా రివర్స్లో మనం ఎండ్ నాట్ వేయకుండా కంటిన్యూ ఎలా చేయాలి చైన్ని అని. డబుల్ చైన్ అంటే ఒకటి మీద ఒకటి కాదు, 2 పొరలు తీసుకొని వేసే కాదు, ఒకటి దాని పక్కన ఒకటి చైన్ అనేది వేసుకోవాలి. మామూలు బ్లౌజ్ స్టార్టింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చైన్ అనేది కరెక్ట్గా వేసుకుంటేనే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ చైన్ స్టిచ్ మనకి బేసిక్ అనమాట. చైన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియోలో చూడండి, ముందు సైడ్ అప్పుడు దానికి ఆపోజిట్ సైడ్లో నీడిల్ పట్టుకొని మనం ముందుకు పోయినాం. ఇప్పుడు దానికి ఇంకొక రకంగా ఆపోజిట్గా పెట్టి మళ్ళీ ముందుకు పోవాలి. మనం ఎక్కడి సైడ్ అయితే వర్క్ వేయడానికి నీడిల్తో పోతామో ఆ సైడే నీడిల్ని ముందు వైపుగా పెట్టుకొని చైన్ అనేది వేసుకుంటూ పోవాలి. ఫస్ట్ చైన్ వేసినప్పుడు ఎలా పెట్టాను, సెకండ్ చైన్ వేసినప్పుడు ఎలా నీడిల్ పెట్టానో క్లారిటీగా చూసుకోండి. చైన్లో నుంచి ఎట్లా బయటకు తీసినాను క్లియర్గా ఉంది. తర్వాత ఎండ్ నాట్కి కూడా వీడియో ఉంది, అది కూడా చూడండి షార్ట్లో, లేదంటే దీంట్లో చూసినా కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్క స్టెప్ ఈజీగా అర్థమయ్యే విధంగానే క్లియర్గా తీసినాను. నెక్స్ట్ కొన్ని షేప్స్ ఉన్నప్పుడు కొన్ని షార్ప్ ఎడ్జెస్, కొన్ని రౌండ్ షేప్స్ ఉన్నప్పుడు మన ఫ్లవర్ కానీ ఏమైనా లీఫ్ కానీ ఏమైనా వేసినప్పుడు ఎట్లా తీసుకోవాలా పాయింట్ అనేది. ఇప్పుడు షేప్స్లో షార్ప్ ఎడ్జ్, ఇప్పుడు ట్రయాంగిల్కి షార్ప్ ఎడ్జెస్ 3 ఉంటాయి కదా, 3 ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలా చైన్ అనేది. లైన్కి ఎండ్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు ఎండ్ కట్టుకొచ్చినాం కదా, కొంచెం ఆ లైన్ కంటే కొంచెం ముందు తీసుకొని చైన్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ లైన్ని కంటిన్యూ చేయాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్జ్ కూడా అట్లా చూపిస్తున్నాను క్లియర్గా, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ముందుకు వచ్చి కొంచెం ముందు చైన్ వచ్చి మళ్ళీ బ్యాక్ పోయి చైన్ అనేది కంటిన్యూ చేయాలి. ఇప్పుడైతే షార్ప్ ఎడ్జెస్ బాగా నీట్గా కనపడేస్తుంది వర్క్. నెక్స్ట్ వీడియో కూడా లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. దాంట్లో ప్రతి ఒక్క స్టిచ్ ఒక షార్ట్ వీడియో చేశాను. లాంగ్ వీడియో 3-4 స్టిచెస్ అనేవి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. టైం జల్ల ఈ వీడియోలో 4-5 స్టిచెస్ గురించి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. లాంగ్ వీడియోలో షార్ట్లో అయితే అంత క్లియర్గా ఉండదు, కానీ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఈజీగా అయిపోతుంది షార్ట్ వీడియోలో చూసి. అండ్ టాపిక్ ఏం గురించి చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట షార్ట్లో. ఇందులో అయితే క్లియర్గా నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రౌండ్ దాంట్లో మనం మార్క్ వేసిన దానిపైన పక్కన ఎట్లా మనం చైన్ అనేది రౌండ్గా ఎట్లా తీసుకోవాలా అనేది కూడా, ఏ డైరెక్షన్తో పోవాలనుకున్నా డైరెక్షన్స్ కూడా యారో మార్క్స్తో వేసినాను పక్కన. మీరు నేర్చుకునే వాళ్ళు కూడా అట్లా
క్లాత్ పైన అట్లా మార్క్ వేసుకొని పెట్టుకోండి. తర్వాత కూడా మీకు ఎట్లా వేసినామో చైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రౌండ్ షేప్ అయినాక నెక్స్ట్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా నొక్కి అది వేసుకొని దానిపైన ప్రాక్టీస్ చేయండి. అది కూడా స్క్వేర్ రౌండ్ కూడా స్క్వేర్ కానీ ఎట్లా వేయాలి. నెక్స్ట్ ఈ సర్కిల్ అయిపోయినాక రౌండ్ అయిపోయినాక స్క్వేర్ షేప్కి చూపిస్తున్నాను. దాంట్లో ఎట్లా షేప్ ఎడ్జెస్కి ఎట్లా షేప్ తీసుకోవాలా. ఇప్పుడు స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ దీనికి ఒక చైన్ ముందు తీసుకొని బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఒక చైన్ బ్యాక్ తీసుకుంటే ఇంకా అక్కడ నుంచి గ్రిప్ అనేది వస్తుంది అనమాట ఆ చైన్కి. లేదంటే లాస్ట్ ఎండ్ నాట్ వేసినప్పుడు కర్వ్ లాగా కనపడిస్తుంది. ఒక చైన్ ముందుకు తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి లైన్ కంప్లీట్ చేయాలి. చెప్పేది బాగా అర్థమైతే అర్థమైందని చెప్పండి. లేకపోతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. స్టిచ్ అయిపోయాక జిగ్జాగ్ స్టిచ్ అని కూడా జిగ్జాగ్లో ఒక సింగిల్ లైన్ చైన్ వేసుకొని జిగ్జాగ్ వేసేది ఉంటుంది. తర్వాత డబుల్ లైన్కి పైన డబుల్ చైన్ స్టిచ్ అట్లా వేసుకొని మళ్ళీ దానికి జిగ్జాగ్ స్టిచ్ అది వేసుకునేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలోనే. ఒక 15-16 మినిట్స్ దీనికోసం కేటాయిస్తే మొత్తం ఈ వర్క్ అంతా వస్తుంది. జిగ్జాగ్ స్టిచ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నెట్ ఫిక్స్ చేసినప్పుడు మనకి యూజ్ అయ్యేది జిగ్జాగ్ స్టిచ్ అనమాట. అందుకే బాగా ప్రాక్టీస్ అయినప్పుడు కొత్తగా ట్రెండ్ అయ్యేది నెట్టెడ్ వర్క్ అనేది. కాబట్టి దానికి నెట్ కట్ చేయాలి క్లాత్ నుంచి అంటే మనకి మెయిన్ జిగ్జాగ్ స్టిచ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కార్నర్కి వచ్చినాక ఇట్లా ఎండ్ నాట్ వేసుకొని దాన్ని స్టాప్ చేసేయండి. ప్రతి కార్నర్ క్లియర్గా ఉంది. అట్లా ఆ షేప్ అనేది బాగా కనపడిస్తుంది. నెక్స్ట్ జిగ్జాగ్ స్టిచ్ అని రాసుకోండి. జిగ్జాగ్ స్టిచ్ ఎట్లా వేయాలి. ఫస్ట్ చైన్ వేసుకోండి. మళ్ళీ బ్యాక్ నుంచి కూడా ఇప్పుడు చైన్ కంప్లీట్ చేసినాక ఎండ్ నుంచి కూడా మనం జిగ్జాగ్ అనేది వేసుకోవచ్చు. కానీ అర్థం కావాలి మళ్ళీ ఫస్ట్ ఎండ్ నాట్ వేసి స్టార్టింగ్ నుంచి జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసినాం క్లియర్గా కనపడిస్తుంది. నార్మల్గా అయితే కొంచెం ప్రాక్టీస్ ఉంటే బ్యాక్ నుంచి ఇప్పుడు చైన్ అనేది స్ట్రైట్గా వేసుకున్న తర్వాత బ్యాక్ నుంచి మనం జిగ్జాగ్ వేసుకుంటూ రావచ్చు. కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. మీకు అర్థం కావాలని మళ్ళీ ఎండ్ నాట్ వేసి మనం స్టార్టింగ్ నుంచి నేను జిగ్జాగ్ అనేది వేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు చైన్ అనేది కంప్లీట్ చేసి ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా వస్తేనే నెట్ ఆగచ్చు ఉంటుంది. లేదంటే నెట్ ఇట్లా కొంచెం టైట్నెస్ పోయి అది బయటకు వచ్చేస్తుంది అనమాట నెట్ క్లాత్ నుంచి. చైన్ స్టిచ్ అది స్ట్రైట్గా కాకుండా అవతల స్టిచ్ చేసి ఇట్లా స్టిచ్ చేసి చేయాలంతే. వీడియోలో చూపిస్తున్నట్లయితే బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మన వర్క్ అనేది నీట్గా వస్తుంది. ప్రాక్టీస్
లేకపోతే వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది రాదు. కాబట్టి క్లియర్గా నేర్చుకోండి, నీట్గా వర్క్ అనేది నేర్చుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఇస్తేనే వర్క్ అనేది బాగా కుదురుతుంది. ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. నెట్ బాగా ఫిక్స్ అవ్వాలంటే ఫస్ట్ జిగ్జాగ్ స్టిచ్ బాగా రావాలి మనకి. నెట్ ఫిక్సింగ్లో మాత్రమే ఇది యూజ్ అవుతుంది. మనం క్లాత్ ఫిక్స్ చేసినప్పుడు కానీ ఇది ఒకటి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినా ఎట్లా ఫిక్స్ చేయాలని మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా వీడియోలో చూపిస్తున్నట్లే చేయాలి. అట్లా చేస్తేనే బాగా వస్తుంది. సరిగా ఉండవు కదా, డబుల్ చైన్ వేసేసి ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట ఆ చైన్ అనేది, క్లాత్ అనేది. నార్మల్ క్లాత్ వేరే కలర్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు మనకు సింగిల్ వేస్తే చాలు, కానీ డబల్ అంటే నెట్ క్లాత్ వేసినప్పుడు డబుల్ చైన్ వేసుకుంటే బాగా అనమాట. నెట్ గట్టిగా ఉంటుంది అనమాట, పోదు. ఒకసారి నెట్ కూడా కొన్ని డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. నార్మల్ నెట్ అనేది మంచి క్లాత్, మంచి నెట్ అనేది మంచి నెట్ తీసుకొని వేసుకోండి. అట్లయితే నెట్ బాగుంటుంది, వర్క్ కూడా బాగుంటుంది. లేదంటే కొన్ని ఇట్లా లాగితే సాగుతాయి. అట్లా నెట్ మాత్రం తీసుకొని వేయద్దండి దీనికి. మీకు కొన్ని కిట్లో ప్రొవైడ్ చేసింది కదా, అట్లా నెట్ కొంచెం లాగినా కూడా ఇట్లా స్ట్రెచబుల్ కాకూడదు అనమాట నెట్ అది. అట్లా నెట్ తీసుకొని చూసి తీసుకోండి. ఇట్లా కొంచెం లాగండి, కొంచెం టైట్గానే ఉంటే అది తీసుకోండి. కొంచెం లూజ్ ఎక్కువ అంటే ఎక్కువ స్ట్రెచ్ అయితే అది తీసుకొని వర్క్ మాత్రం వేయదండి. వర్క్ అంతా అయిపోతుంది. ఇప్పుడు చైన్ అనేది డబుల్ చైన్ అనేది ఎండ్ నాట్ వేయకుండా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. డబుల్ లైన్ అని పెట్టిన దానికి పైన డబుల్ చైన్ స్టిచ్కి డిఫరెన్స్ ఏమో చూపిస్తుంది. డబుల్ చైన్ స్టిచ్ అంటే చైన్ 2 సార్లు చైన్ వేసి వదిలేయాలి. డబుల్ లైన్ జిగ్జాగ్ అంటే దానికి పైన ఎట్లా జిగ్జాగ్ స్టిచ్ చూపించిన అట్లా డబుల్ లైన్ వేసి దానికి జిగ్జాగ్ స్టిచ్ అనేది వేయాలి. లాస్ట్ వరకు చూసి క్లియర్గా నేర్చుకొని వేసి వాట్సాప్లో అనేది షేర్ చేయాలి. ఏదైతే స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటున్నారో వేరే వాళ్ళు అంటే యూట్యూబ్ చేసి నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. బాగా షేప్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూస్గా ఎన్నట్ లేకున్నట్లు కంటిన్యూగా వేస్తూనే ఉండాలి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది జిగ్జాగ్ వేసినప్పుడు, అది కొంచెం లైట్గా చైన్ అనేది వస్తుంది అనమాట. దీనికి దానికి డిఫరెన్స్. దీనికి నెట్టెడ్ క్లాత్ పైన డబుల్ లైన్ వాడండి. మామూలు క్లాత్ అటాచ్ చేసినప్పుడు పైన సింగిల్ లైన్ జిగ్జాగ్ స్టిచ్ అనేది వాడండి. ప్రతి ఒక్క
ఫ్లవర్ వేసినప్పుడు దాంట్లో డబల్ షేడింగ్ కోసం యూజ్ చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలోనే 3-4 స్టిచ్చెస్ అనేవి దాంట్లో పోస్ట్ చేశాను.